27th structure. Let's see what the structure is. The structure is I am sorry to. I am sorry to. The structure is I am sorry to. After I am sorry to, we have to use V1, the first form of the verb. Can you share and the first form of the verb. Now let's see how we can use this structure. ఈ structure ని మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. This structure is used to talk about someone to regret and ask for forgiveness. ఓకే, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇతరులని క్షమించమని అడగడం అనే సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. I am sorry to. What is the structure? I am sorry to. After I am sorry to, we have to use V1, the first form of the verb. Okay. I am sorry to hear about the news. Hear about the నేను చాలా బాధపడుతున్నాను ఆ యొక్క న్యూస్ తెలిసినందుకు గాను. న్యూస్. నెక్స్ట్, I am sorry to interrupt you. నేను మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు గాను క్షమించమని అడుగుతున్నాను. I am sorry to ask you this favor. నేను ఈ ఫేవర్ అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. నెక్స్ట్, I am sorry to inform you about this. ఇది నేను తెలియజేస్తున్నందుకు నన్ను క్షమించండి అని. నెక్స్ట్, I am sorry to cancel the meeting. నన్ను క్షమించండి మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నందుకు గాను. I am sorry to remove from the group. గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఓకే, నెక్స్ట్, I am sorry to make this mistake. నేను ఈ మిస్టేక్ చేసినందుకు గాను నన్ను క్షమించండి. I am sorry to correct this. నేను దీన్ని కరెక్ట్ చేస్తున్నందుకు గాను నన్ను క్షమించండి అని. I am sorry to interrupt you and speak a few words. నేను మిమ్మల్ని ఆపి కొన్ని విషయాలు మాట్లాడినందుకు గాను నన్ను క్షమించండి అని. నెక్స్ట్, I am sorry to say this. నేను ఇది చెప్తున్నందుకు గాను నన్ను క్షమించండి అని. నెక్స్ట్, I am sorry to say I am sorry to I am sorry to
finish this work. early. ఈ యొక్క పనిని నేను త్వరగా పూర్తి చేసినందుకు నన్ను క్షమించండి అని. ఓకే. I am sorry to escape from your work. ఈ పని నుంచి తప్పుకున్నందుకు నన్ను క్షమించండి అని. I am sorry to go away from the meeting. నేను మీటింగ్ నుంచి దూరంగా వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి. I am sorry to visiting మురళి. మురళిని నేను విజిట్ చేసినందుకు నన్ను క్షమించండి అని. నెక్స్ట్, I am sorry to meet my friends to escape my work. క్షమించండి, నా యొక్క ఫ్రెండ్స్ని కలిసి పనిని ఎగ్గొట్టి నా ఫ్రెండ్ని కలుసుకున్నందుకు నన్ను క్షమించండి అని. ఓకే, సో ఇన్ దిస్ సెన్స్ వీ కెన్ యూస్ దిస్ స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈజ్ I am sorry to. This is the best structure in our daily life. It can be used and it is very useful to us in our daily life. By using this structure, I am sorry to, we can create as many examples as we can. Any sentences kavalante anni sentences manam create cheyochu anamata, which are very useful to us in our daily life. I am sorry to. After I am sorry to, we have to use only V1, first form of the verb. ఓకే, అంటే క్షమించమని అడగటం కోసం ఇతరులని నన్ను క్షమించండి, అలా చేస్తున్నందుకు, ఇలా చేసినందుకు, అక్కడికి వెళ్ళినందుకు, ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి అని అడగటం కోసం అటువంటి సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఈజ్ ఇట్ ఓకే?